టాపిక్ వచ్చేసి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ మీద డిపెండింగ్ అయి ఉంటుంది. అంతేకాకుండా విచ్ ఈస్ క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఆర్ పార్టికల్ ఇన్ 3 డైమెన్షనల్. అంటే ఇది ఎలక్ట్రాన్ యొక్క ప్రాబిలిటీని కనుగొనడానికి, అంతేకాకుండా పార్టికల్ యొక్క 3 డైమెన్షన్స్ అనేది కనుగొనడానికి యూజ్ అవుతుంది స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది. దెన్ రిలేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. రిలేషన్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ తీసుకుంటే psi ఈజ్ ఈక్వల్ టు a sin 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. ఈక్వేషన్ 1 అని తీసుకున్నాము అనుకో. ఇప్పుడు మనకు తెలుసు psi ఈక్వల్ టు వేవ్ లెంత్ అండ్ a ఈక్వల్ టు కాన్స్టెంట్, x ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డైరెక్షన్ in 1 dimensional డైరెక్షన్, x డైరెక్షన్ అన్నమాట. దాని తర్వాత డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ద x ఇన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1 డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద x. అంటే psi ఈక్వల్ టు a sin 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేయమన్నాడు విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ అని తీసుకుంటే d psi బై డో ఎక్స్ ఈక్వల్ టు డో ఎక్స్ ఆఫ్ a ఇంటూ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. డో psi బై డో ఎక్స్ ఈక్వల్ టు డో ఎక్స్ ఆఫ్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ రాసుకున్నాం. డో ఎక్స్ ఆఫ్ సైన్ అంటే కాస్ అవుతుంది. డో ఎక్స్ ఆఫ్ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. మళ్ళీ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి కాబట్టి 2π బై లాంబ్డా ఇంటూ 1. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామంటే డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డో ఎక్స్ ఆఫ్ ఏ కాస్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ 2π బై లాంబ్డా ఇంటూ 1 అని వేసుకుంటే డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు డో ఎక్స్ ఆఫ్ ఏ అంటే ఏ కాన్స్టెంట్, డో ఎక్స్ ఆఫ్ కాస్ అంటే మైనస్ సైన్, డో ఎక్స్ ఆఫ్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే తెలుసుగా 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. డో ఎక్స్ ఆఫ్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ తీసుకున్నాను కాబట్టి 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అంటే 1. డో ఎక్స్ ఆఫ్ 2π బై లాంబ్డా అంటే కాన్స్టెంట్ కాబట్టి 2π బై లాంబ్డా. ఈ రెండు డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ ఏ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. 2π బై లాంబ్డా ఇంటూ 2π బై లాంబ్డా అంటే 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ కాదు. డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా ఇంటూ ఏ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్. అంటే ఇక్కడ ఉన్నది ఫ్రంట్ తెచ్చుకున్నాను అనమాట, ఏతో ఇంటూ చేశాను అనమాట. ఫ్రమ్ ది ఈక్వేషన్ 1 ఏ సైన్ 2π బై లాంబ్డా అంటే ఏంటి మనకి సై అనమాట. డో స్క్వేర్ psi బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా ఏ సైన్ 2π బై లాంబ్డా అంటే సై కింద రాసుకోవచ్చు ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 ప్రకారం ఏ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే సై కింద రాసుకోవచ్చు. అంటే ఏ సైన్ 2π బై లాంబ్డా ఇంటూ ఎక్స్ అనేది సై కింద రాసుకున్నాం. మనం ఈక్వేషన్ అనేది 2 వచ్చింది, ఈక్వేషన్ 2 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ దేని మీద బేస్ ఉంటుంది, మాస్ m అండ్ వెలాసిటీ v. మాస్ m మీద వెలాసిటీ v మీద బేస్ అయ్యి ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు ఆఫ్ mv స్క్వేర్.
దీన్ని మనం మాస్తో ఇంటూ చేసి డివైడ్ చేయాలన్నమాట. ఆఫ్ ఎంవి స్క్వేర్ m/m అంటే మాస్తో ఇంటూ చేసి డివైడ్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి. ఆఫ్ m స్క్వేర్ v స్క్వేర్ బై m కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ m స్క్వేర్ v స్క్వేర్ బై m అని వచ్చింది. అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ ఏం చెప్తున్నాడు అంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv అని చెప్తున్నాడు. అంటే లాంబ్డా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని చేసుకుంటాం. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ బై m స్క్వేర్ v స్క్వేర్. మనకి m స్క్వేర్ v స్క్వేర్ ఇక్కడ రావాలి. m స్క్వేర్ v స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. ఈ యొక్క వాల్యూని తీసుకెళ్ళి దీని ఈక్వేషన్ 3 అనుకోవచ్చు. ఈక్వేషన్ 3లో పుట్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేస్తున్నాం. అప్పుడే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ m స్క్వేర్ v స్క్వేర్ దాంట్లో మనం ఏం చేయాలి, h స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్, h స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ m అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఆఫ్ h స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ m. ఈక్వేషన్ 4 అనేది వచ్చింది మనకి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మన కైనెటిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ 4 మనకి అన్ని వాల్యూ తెలుసు, కానీ లాంబ్డా స్క్వేర్ వాల్యూ తెలియదు. లాంబ్డా స్క్వేర్ వాల్యూ తెలియాలంటే ఈక్వేషన్ 2 కావాలి. ఈక్వేషన్ 2 అంటే ఏంటి తెలుసు కదా. ఈక్వేషన్ 2 అంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4 పై స్క్వేర్ బై లాంబ్డా ఇంటూ సై. ఆ వాల్యూని తీసుకొస్తాం. ఏంటి ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4 పై స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. మనకేం కావాలి, లాంబ్డా స్క్వేర్ వాల్యూ కావాలి. లాంబ్డా స్క్వేర్ ఒకటి ఉంచేసుకుని అదర్వైజ్ మొత్తం అన్ని అటే పంపించేస్తాం అనమాట. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు -4 పై స్క్వేర్ బై ఇటే తీసుకొచ్చేస్తే డివైడర్లో పోతుంది అనమాట. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సై. ఈక్వేషన్ అనేది 5 అనేది వచ్చింది. ఈక్వేషన్ 5 అనేది వచ్చింది. ఈక్వేషన్ 5 ఏంటి, లాంబ్డా స్క్వేర్ వాల్యూ అనేది వచ్చింది. ఈ లాంబ్డా స్క్వేర్ వాల్యూని పుట్ ఇన్ ఈక్వేషన్ 4లో సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ అనేది అదే, ఈక్వేషన్ 4లో సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ h స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ m. ఇదే కదా ఈక్వేషన్ 4. ఇందులో లాంబ్డా స్క్వేర్ వాల్యూ అనేది ఈక్వేషన్ 5 వచ్చింది. అది తీసుకెళ్ళి ఈక్వేషన్ 4లో సబ్మిట్ చేస్తాం అనమాట. ఈక్వేషన్ 4లో సబ్మిట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ h స్క్వేర్ బై, ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ వాల్యూ వచ్చింది -4 పై స్క్వేర్ బై డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సై అని వచ్చింది. అది లాంబ్డా స్క్వేర్ వాల్యూలో సబ్మిట్ చేస్తాం అంట. -4 పై స్క్వేర్ బై 4 పై స్క్వేర్ m బై డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సై అనమాట. ఇది టోటల్ బై వస్తుంది అనమాట. ఇప్పుడు 2 ఇంటూ -4 పై స్క్వేర్ బై పై స్క్వేర్ m అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1 ఇంటూ h స్క్వేర్ 2 ఇంటూ -4 పై స్క్వేర్ m అంటే -8 పై స్క్వేర్ m టోటల్ బై డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సై. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h స్క్వేర్ బై -8 పై స్క్వేర్ m. ఇది రెసిప్రోకల్ చేద్దాం అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై డో స్క్వేర్ సై ఇంటూ సై. కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ 6 వచ్చిందనమాట. ఈక్వేషన్ 6 అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనకు తెలుసు టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తెలుసు. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ h స్క్వేర్ బై -8 పై స్క్వేర్ m ఇంటూ డో ఎక్స్ స్క్వేర్ బై డో స్క్వేర్ సై ఇంటూ సై. అప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ ఏం చేసుకుంటాం, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తెలుసు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ మైనస్ మీద పంపించేస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ అనేది అంటే పంపించేస్తాం అనమాట. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తెలుసు కదా, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ అనేది సబ్మిట్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఏంటి, -h స్క్వేర్ బై 8 పై స్క్వేర్ m ఇంటూ సై. దాని తర్వాత ఏముంది, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు
టోటల్ ఎనర్జీని మనం ఈ అనుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తీసుకున్నాం అనమాట. మనం డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ నుంచి అదర్వైజ్ ఆ డిపాకి పంపించేస్తాం. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ, అంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఆ యొక్క వాల్యూ ఉంచేసి అదర్వైజ్ ఆ డిపాకి పంపించేస్తాం అనమాట. ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఆ డిపాకి వెళ్ళి రెసిప్రోకల్ అయిపోద్ది. 8π² మైనస్ h స్క్వేర్ ఇంటూ సై. మనం ఈ యొక్క టోటల్ వాల్యూని కూడా ఇటు పక్క తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ అయిపోద్ది. ఈ యొక్క మైనస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ టోటల్ వాల్యూ ఇటు పక్కన తీసుకొచ్చే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి అటు పక్క వచ్చాక ప్లస్ అవుతుంది. ప్లస్ ఈ మైనస్ పిఈ ఇంటూ 8π² h స్క్వేర్ ఇంటూ సై ఈక్వల్ టు 0. దాన్ని ఒక ప్లానర్ ఆర్డర్లో రాసుకున్నాం అనుకో. ప్లానర్ ఆర్డర్లో రాసుకోవాలంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ 8π² h స్క్వేర్ ఇంటూ సై ఈ మైనస్ పిఈ ఈక్వల్ టు 0. దీన్నే స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ 1 డైమెన్షన్ అనమాట. అదే 3 డైమెన్షన్లు అనుకో డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. ఎక్స్ వై జెడ్ 3 డైమెన్షన్స్ని తీసుకొని ప్లస్ తర్వాత ఏం వాల్యూ ఉంది 8π² h స్క్వేర్ ఇంటూ సై ఈ మైనస్ పిఈ ఈక్వల్ టు 0. ఇది 3 డైమెన్షనల్. 1 డైమెన్షనల్ అంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈ యొక్క వాల్యూ మాత్రమే వస్తుంది. అదే 3 డైమెన్షనల్ అనుకో ఈ యొక్క 3 వాల్యూ కూడా వస్తాయి. అంటే 3 డైరెక్షన్స్తో చూపిస్తుంది.